పేరుకేమో టీచర్ అమ్మ, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ దొంగ పనులన్న చందంగా 15 ఏళ్ళలోనే 8 పెళ్లిళ్ళు చేసుకుంది. అంటే 8 మంది మొగులను మార్చింది ఆ టీచర్ అమ్మ. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. డైరెక్ట్గా పెళ్లిల టీచర్ అమ్మగానే ఆమె నామకరణం చేయబడింది. 8 మందిని పెళ్లాడి మోసం చేసింది ఈ పెళ్లిల టీచర్ అమ్మ. సమీరా ఫాతిమా తన పేరు. సో ఈ సమీరా 8 మందిని పెళ్లి చేసుకుందట. ముందుగా అందరితో సోషల్ మీడియాలో కలివిడిగా మాట్లాడడం మొదలు పెడుతూ ఉంటుంది. ధనవంతులనే టార్గెట్ చేస్తూ ఉంటుంది. ధనవంతుల సోషల్ మీడియా అకౌంట్స్ని తెలుసుకొని మ్యాట్రిమోనీ సైట్స్ ద్వారా వారి వివరాలు తెలుసుకొని ఆ తర్వాత వారిని ట్రాప్ చేయడం మొదలు పెడుతుంది. ఎలా ట్రాప్ చేస్తుందంటే, నేను ఒంటరి మహిళని, కొన్ని అనురీత్య కారణాల వల్ల నేను నా భర్తతో విడాకులు తీసుకున్నాను, నాకు ఒక పాప ఉంది లేదా బాబు ఉన్నాడు, నేను తను ఒక్కరినే చూసుకోవాల్సి వస్తుంది, నా వృత్తి ఇది, మీరు ఓకే అనుకుంటే పెళ్లి చేసుకుందామన్న రకంగా మెల్లగా ముగ్గులో దించుతుంది. ఇక కొంచెం మనం కరెక్ట్గా చెప్పాలంటే అబ్బాయిలు కూడా కొంచెం సొల్లుగార్చేవారు ఉంటారు, చూసిన వాళ్ళని టార్గెట్ చేస్తుంటుంది ఈ మహిళ. సో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటుంది. 8 మందిని టార్గెట్ చేసి 8 మందితో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు 9వ వాడితో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుండగా ఈ కిలేడిని పట్టుకున్నారు పోలీసులు. నాగపూర్కు చెందినటువంటి ఈ సమీరా ఫాతిమా ఉపాధ్యాయురాలుగా కొనసాగుతూనే చెప్పేవన్నీ శ్రీరంగ నీతులుగా మాట్లాడుతూ చేసేవనేమో ఇలాంటి పిచ్చి పనులు. సో 8 మందిని 15 ఏళ్ళలోనే పెళ్లి చేసుకుంటే ఎంతమంది బకరాలను చేస్తుంటే అర్థం చేసుకోండి. ఇంట్రెస్టింగ్గా దీంట్లో రిజర్వ్ బ్యాంక్లో పనిచేసేటువంటి ఒక సీనియర్ ఆఫీసర్ కూడా ఉన్నాడట. మరి ఆయన కూడా బుట్టలో వేసినట్టే మరి ఆమె ఎంతలా కన్విన్స్ చేస్తుందో అర్థం చేసుకోండి.